తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ అండి. హలో అండి. సో చౌదరి గారు నమస్కారం. నమస్కారం అండి. హాయ్ శివ గారు. హాయ్ అండి. హాయ్ అండి ప్రమోద్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ అండి. యూజువల్లీ టీజర్ చూసాం మేము. చూసినప్పుడు ఒక్కడు సినిమా మీ అందరూ చూసే ఉంటారు డెఫినెట్లీ. హైదరాబాద్కి సంబంధించి కొంచెం ఆ ఓల్డ్ సిటీ ఫ్లేవరు, ఫ్రెండ్స్తో ఆ మధ్యలో తిరిగే ఆ ఫ్రెష్నెస్ ఉండేది అనమాట. రీసెంట్గా నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ విలేజ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీలు ఎక్కువ వచ్చేసాయి. అక్కడ ఫ్రెండ్షిప్స్ చూపిస్తూ, అక్కడ స్టైల్ ఆఫ్ మేకింగ్ అంతా చూపిస్తూ ఉన్నప్పుడు సడన్గా ఈ సినిమా టీజర్ చూసినప్పుడు కొత్తగా అనిపించింది. సో డైరెక్టర్ గారు మీరేం చెప్తారు దీని గురించి? బేసిక్గా ఇది ఒక ఎమోషనల్ డ్రామా అండి. ఒక హైదరాబాద్ బేస్ లో ఒక అది మామూలుగా చెప్పచ్చు, నువ్వు ఎమోషనల్ అవుతుంది చెప్పక్కర్లేదు. ఒక 100 years లెగసీ నుంచి ఒక ఆస్తి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తూ ఉంటది. సో దాన్ని రాజీవ్ గారు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసి దాన్ని ఎలా నిలబెట్టి రన్ చేస్తున్నాడు. వాళ్ళు ఇంటర్వ్యూ చెప్పమని కదంతా చెప్పమని అంటే సెట్స్ లో కూడా ఇలాగే ఉండేదా కసిరెడ్డి గారు ఇన్పుట్స్? ఇలాగే ఉండేదండి ఎగ్జాక్ట్గా. అంటే బయట కసిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు, రాజీవ్ కనకల్ గారు ప్రొడ్యూస్ చేశారని టాక్స్ వస్తున్నాయి. ఎంతవరకు నిజం? మీరు చెప్పు, ఇండస్ట్రీలో మీరు ఏదంటారో అవన్నీ నిజాలే. అన్ని నిజాలే. సో ఈ రోజు ఇందాక చెప్పినట్టు యాక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కసిరెడ్డి గారు మనతో ఉన్నారు. అన్న మిమ్మల్ని చూడగానే డెఫినెట్లీ రియల్ ప్రొడ్యూసర్ వచ్చి కొడతారు. అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ బేస్ స్టోరీ అన్నాము, బట్ టీజర్ లో చూస్తే మీ స్లాంగ్, మీ కైండ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు ఫుల్ గా. సో మరి ఎలా అది కుదిరింది? లేని డైరెక్టర్ గారు ముందే ఇలాగే కావాలని చెప్పారా? లేదు, మేము నా క్యారెక్టర్ పార్ట్ 2 ఉంది, అది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందండి. నేను ఆంధ్ర నుంచి వలసపోయి వస్తాం, అక్కడ అప్పులు ఎక్కువైపోయి ఈ ఊరు వచ్చేస్తాం. అప్పుడు ఎవరు ఉంటారు అన్నప్పుడు వీళ్ళు మనకు ఫ్రెండ్ అవుతాడు, సర్లే ఎవరో ఫ్రెండ్షిప్ చేద్దాం అలాగే. అలా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక సునీల్ గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఎక్కువ కాంబినేషన్ డిఫరెంట్ హీరోస్ తో ఉండేది. తర్వాత ఇప్పుడు మీరు వచ్చాక డెఫినెట్లీ ఆ కైండ్ ఆఫ్ గోదావరి ఫ్రెండ్ అనగానే గుర్తొచ్చే క్యారెక్టర్లో మీరు అయిపోయారు. సో ఈ విషయం మీకు ఎలా అనిపించింది? ఆడియన్స్ కానీ ఎక్కువ వస్తుంది ఈ మాట, సో దీని గురించి ఏమంటారు మీరు? ఏం తెలియదండి, అంటే అలానే కాదు, తెలంగాణ సినిమాలు కూడా చేస్తున్నాం. బట్ ఏంటంటే మనకు అంత రాదు, తెలంగాణ రానప్పుడు మాట్లాడడం ఎందుకు, మళ్ళీ దాన్ని కొంచెం అటు ఇటుగా మాట్లాడినా ఎక్కడో దిక్కున ఎవరికొరికి నొచ్చుకుంటుంది. దానివల్ల మనకు వచ్చింది మాట్లాడుకుంటూ, మనకు వచ్చిన పని చేసుకుంటూ మన స్టైల్లో వెళ్ళిపోతే అందరికీ నచ్చుతాం. రాని ట్రై చేయకూడదు, వచ్చింది వదలకూడదు, అంతే. సో శివ గారు మీరు చెప్పండి, ఇప్పుడు హీరో కమెడియన్ అన్నప్పుడు అది ఫ్రెండ్షిప్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకెళ్తున్నప్పుడు అంత ఈజీ కాదు. ఒక సింక్ ఉండాలి ఇద్దరు మధ్య. ప్రతి పంచు పేలితేనే ఆడియన్స్ అనేవాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు టీజర్ కో రివ్యూ, ఫస్ట్ హాఫ్ కో రివ్యూ అన్నట్టు అయిపోయింది సినిమా. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది. సో మీ ఇద్దరి మధ్య ఎలా అనిపించింది ఆ సినిమా ట్రావెల్ అంతా కూడా? అసలు అంటే ఫస్ట్ డే కలిసినప్పటి నుంచి అది ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది అండి. అసలు ఎక్కడ కూడా ఇప్పుడు ఆయన ఫ్లో చూస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూలో అలానే ఉంటుంది కాబట్టి అసలు ఎవరితో కూడా ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలే. అంటే ఫస్ట్ డే షూటింగ్ చేసిన దగ్గర నుంచి వెరీ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్. అండ్ అది కాకుండా మా రైటర్ ఇమ్రాన్ గారు, మా డైరెక్టర్ ప్రమోద్, అందరం కూడా బేసిక్గా సెట్ లో ఉన్న వాళ్ళందరం ఒకటే ఏజ్ గ్రూప్ అండి. సో అలా ఫన్ మోడ్ లో షూట్ అంతా ఫినిష్ అయిపోయింది. అసలు ఎక్కడ కూడా ఏదో షూట్కి వచ్చాము సినిమా ఇప్పుడు ఫినిష్ చేయాలి ఆ మైండ్ సెట్ ఎక్కర్లేదు. సినిమాకు ముందు మీ అందరిని కూర్చోబెట్టి డైరెక్టర్ గారు అంటే ఇక్కడ బ్రేక్స్ వస్తాయి అంటే ఒక వర్క్ షాప్ లా చేయించారనేది విన్నాం. అలా ఎలా జరిగింది? అది యాక్చువల్గా అయితే చాలా ఎసెన్షియల్ అండి. అంటే నో డౌట్ మనం అదేదో అంటే మనకి ఇప్పుడు యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం అది చేయడం కాదు కానీ, బట్ ఒకటేంటంటే చిన్న చిన్న న్యూఆన్సెస్ కొన్ని ఆ వర్క్షాప్లో చేసినప్పుడు అది చేస్తే బాగుంటుందేమో అని అనిపించే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. సో దానికి డెఫినెట్గా చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే వర్క్షాప్స్ చేసుకుని రిహార్సల్ చేసుకుని ఉంటామో నంబర్ ఆఫ్ టేక్స్ సెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గుతుంది. సో ఆ టైం అడ్వాంటేజ్ ఒకటి కలిసి వచ్చింది. అండ్ ఆ వర్క్షాప్స్ వల్ల కూడా ఐ థింక్ మా అందరికీ కూడా తెలిసిందండి. అంటే బేసిక్గా మనలో ఓకే ఇది స్ట్రెంగ్త్ లేకపోతే ఇది వీక్నెస్, అంటే ఓకే దీనికి మనం ఎక్కువ టైం పెడదాము సెట్కి వెళ్ళినప్పుడు, షూట్కి వెళ్ళినప్పుడు అనేది ఆ టైం మేనేజ్మెంట్ ఒకటి బాగా హెల్ప్ అయింది. అండ్ మెయిన్గా హీరో అన్నప్పుడు డెఫినెట్లీ సినిమా టైటిల్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్ థింగ్. చాయ్ వాలా ఈ పేరు వినగానే మీకు ఎలా అనిపించింది? సో అది కొన్ని క్యాచ్ వర్డ్స్ ఉంటాయి కదా, మనం బాగా వాడే పదాలు, ఇవి ఈజీగా గుర్తుంటాయి కూడా. సో అలాంటి క్యాచీ వర్డ్ ఇది. ఇప్పుడు చాయ్ వాలా అనేది చాలా కామన్ వర్డ్. ఎలా అనిపించింది? ఎవరు పెట్టారు ఈ పేరు? స్టోరీకి ఎంత రిలేటెడ్ గా ఉండే పదం?
ఇది చాయ్వాలా అనేది యాక్చువల్లీ వెరీ క్యాచీ టైటిల్ అండి. అంటే ఈ క్రెడిట్ యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ గారికి ఇవ్వాలి. ఓకే ఓకే మేమందరం యాక్చువల్లీ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయేదాకా కూడా టైటిల్ వాజ్ యాక్చువల్లీ నవాబ్ కెఫే. ఓకే అంటే బేసిక్ గా రాజీవ్ గారు ప్లే చేసే ఫాదర్ క్యారెక్టర్ అండ్ నా క్యారెక్టర్ వచ్చి ఆ నవాబ్ కేఫ్ అనే ఒక ప్లేస్ చుట్టూతో తిరిగే స్టోరీ అది. నవాబ్ కేఫ్ అనేది మంచి టైటిల్ అవుతుందేమో అని అనుకున్నాము. బట్ ఎప్పుడైతే ఎంటైర్ ఫిలిం చూసామో చాయ్వాలా అనేది చాలా యాప్ టైటిల్ అండి. ఐ థింక్ సినిమా చూసాక మీరు కూడా అదే అంటారు. బికాస్ దాంట్లో ఒక ఎంటైర్ సెగ్మెంట్ ఉంది, ఎందుకు చాయ్వాలా అని పెట్టాల్సి వచ్చింది అనే దాని మీద ఒక సెగ్మెంట్ ఉంది సినిమాలో. అండ్ మీరు అన్నట్టు ఐ థింక్ అది చాలా క్యాచీ వర్డ్ అండి. మేము విన్నప్పుడు అందరం కూడా వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మంచి క్యాచీ టైటిల్ అండ్ అందరికి రిజిస్టర్ అయిన పేరు అది. డైలీ బేసిస్లో మనం వాడే నేమ్ అది. సో వెరీ హ్యాపీ. అండ్ మనకి రాజీవ్ కనకాల గారు అన్నప్పుడు చాలా క్యారెక్టర్స్ గుర్తొస్తుంటాయి ఆయనకి. రీసెంట్గా ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్లో ఆయన ఒక కొత్త విధానం తీసుకొస్తా ఉన్నారు. అండ్ ఈ మూవీలో స్పెసిఫిక్గా రాజీవ్ కనకాల గారు అని ఎందుకు అనుకున్నారు? బేసిక్గా ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన రిలేటబిలిటీ కానీ ఎప్పుడూ మనకి మనం హత్తుకునేటట్టు ఉంటుంది. బేసిక్గా రాజీవ్ గారిని మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సోల్ ఆఫ్ ది ఫిలిం ఆయనే అండి. సో ఒక చాయ్వాలా ఇది అసలు దానికి సంబంధించి రాజీవ్ గారు చాలా బాగా చేశారు. నరేష్ నుంచి మనమే సోల్ అన్నాడు కదా. అదే సో అందుకే ఆయన రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ రాజీవ్ గారు అయితేనే బాగుంటుంది అని అంటే అదే వెళ్ళి చెప్పాను, ఆయన నచ్చింది, వెంటనే చేశారు. అండ్ అన్న ఇప్పుడు ఒక సీన్ ఉంది టీజర్లో, అప్పుడు శివగారి వైపు ఆయన చేయబెట్టి అదవాళ్ళతో ఉండకూడదురా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే అది అవి చూసినప్పుడు ఒకప్పుడు చంద్రమోహన్ గారు, తరుణ్ గారు, సునీల్ గారు ఈ కాంబినేషన్స్ ఉండేవి. నేను ఎదుగుతున్నప్పుడు మీ తర్వాత జనరేషన్ అనుకోవచ్చు, ఎదుగుతున్నప్పుడు చూసిన తర్వాత జనరేషన్ అలా అంటున్నారు. ఇంకా అడ్డం తీసి ఇంకా కనబడుతున్నా లేదన్న. అంటే ఆ టైంలో ఇప్పుడు 2000 నుంచి 2010 మధ్యలో వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు జనరేషన్ లో ట్రెండ్ అనమాట. 90s కామెడీ, 90s ట్రెండ్ అన్నట్టు. ఈ 2010 మూవీస్ చాలా కామన్, ఆ ఫ్రెష్నెస్ ఉండేది. ఆఫ్టర్ దట్ అయిపోయాయి మొత్తం అంతా కూడా లేటెస్ట్ మొబైల్ ఓరియంటెడ్ మూవీస్ వచ్చేసి. సో అంటే ఓవరాల్ మూవీలో ఈ జానర్ ఎలా అనిపించింది మీకు? అండ్ అందులో ఏమన్నా ఛాలెంజెస్ అనిపించినాయా? అంటే నీకు ఛాలెంజెస్ ఎప్పుడు అనిపిస్తాయి అంటే అవతల వ్యక్తితో మనం చేసేటప్పుడు కొన్ని సీన్స్ టైమింగ్ కుదరకపోతే అవి చాలా ఛాలెంజింగ్ ఉంటాయి. బట్ నాకు హీరోతో కానీ రాజీవ్ గారితో కానీ ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు సీనియర్స్. ఒకవేళ మనం రైట్ చేయలేదు అనుకో, వాళ్ళు మన ప్యాటర్న్ లోకి వచ్చి ఇలా చేయి అలా చేయి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ విషయంలో అయితే రాజీవ్ కనకాల గారు మాకు చాలా ఫుల్ సపోర్ట్. అది ఒకవేళ సరే ఇలా అటు ఇటు అయిందంటే చెయ్యి ఏం కాదు మళ్ళీ చెయ్యి, ఏం చేసుకుంటే వెళ్దాం. డెఫినెట్లీ మీకు ఆయన నుంచి ఇన్పుట్స్ వచ్చాయి అనేది ఉంటుంది సినిమాలో.